వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక గణపయ్య రూపం అంటే మన అందరికీ తెలిసిందే కదా. బొజ్జ గణపయ్య ఏలుక వాహనం పైన ఉంటాడు. మిగతా దేవుళ్ళతో మనం చూస్తుంటే రామయ్య రూపంలో ఉంటాడు. లేదు శివుడు అంటే శివుడు రూపంలో ఉంటాడు. వెంకటేశ్వర స్వామి 3 నామాలతో దర్శనమిస్తుంటాడు. కానీ గణపయ్య మాత్రం అట్లా కాదు. వాళ్ళ భక్తులకి ఏ రూపం నచ్చితే ఆ రూపంలో దర్శనమిస్తాడు. అందుకనే ఆయన విగ్రహాలు కూడా అదే రూపంలో తయారు చేసి పెడుతుంటారు చెవితి పూజల కోసం. ఇక గణపయ్యకు సంబంధించిన వాహనం అంటే ఎలుక. ఇది అందరు కూడా తెలిసిందే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ధూళిపేటకి హంస ఆయన వాహనమే, నెమలి ఆయన వాహనమే, ఏనుగు ఆయన వాహనమే, చేప ఆయన వాహనమే, డోలు ఆయన వాహనమే. ఇంకా చెప్పాలంటే సమస్త పృథ్వీ కూడా ఆయన వాహనంగా ఒదిగిపోతాయి అనమాట గణపయ్య కోసం. సో ఇప్పుడు ఒక స్టాల్ దగ్గర ఉన్నా కదా, ఇవన్నీ నేను చెప్తున్నా, కానీ ఇవే విజువలైజేషన్గా మనం చూస్తే ఎంత అందంగా ఉంటాయి అనేది చెప్పనీకి అసలు మాటలే సరిపోవు. అంత అందంగా ఉంటుంది అనమాట విగ్రహాలన్నీ. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చిన్ని కృష్ణుడి లీలలు అందరికీ కూడా తెలుసు. కానీ అట్లనే గణపయ్య లీలలు చూడాలని అనుకుంటారు బాలకృష్ణుడి రూపంలో చాలా మంది భక్తుడు. అందుకనే భక్తులు కోరిండ్రు కదా, అందుకనే వేణుగానంతో ఒక దగ్గర దర్శనమిస్తే చిన్న దూడ పిల్లతో ఇంకొక దగ్గర దర్శనమిస్తున్నాడు గణపయ్య. ఇంకొక దగ్గర మనుషుల్లాగానే ఆయన కూడా క్యారమ్ బోర్డ్ ఆడితే ఎట్లుంటుంది అనే థీమ్స్ కూడా కొంతమంది ఏర్పాటు చేసుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం నేను నిజంగానే క్యారమ్ బోర్డ్ ఆడి చూపిస్తా, చెస్ బోర్డ్ ఆడి చూపిస్తా, బైక్ తోలి చూపిస్తా అంటున్నాయి ఇక్కడ ధూళిపేటలోని గణపయ్య విగ్రహాలు. సో దాంతోపాటు ఎద్దుల బండిపై గణపయ్యను నిమజ్జనానికి తీసుకుపోతే ఎట్లుంటుంది. సో ఇక్కడ విగ్రహం చూస్తుంటే మనకు అట్లా కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. ఇందాక మీకు చెప్పినా కదా, గణపయ్యకి కేవలం ఎలుక మాత్రమే కాదు, ఎన్నో వాహనాలు ఆయన దగ్గర వాహనంగా ఒదిగిపోతాయని ఇక్కడ డోల్ పైన కూర్చొని కనిపిస్తున్నాడు. ఇక వెనకాల చూస్తున్నాం కదా, బాల్ పైన, ఫుట్బాల్ పైన గణపయ్య కూర్చొని కనిపిస్తున్నాడు. ఇంకొక దగ్గర ఏనుగు పైన కూర్చొని కనిపిస్తున్నాడు గణపయ్య. ఇక శివపుత్రుడు గణపయ్య మనకు తెలిసిందే కదా, అదే శివరూపంలో గణపతి కనిపిస్తే ఎట్లుంటుంది, యాజ్ ఇట్ ఈస్ హిమాలయాల్లో శివుడు కూర్చుంటే ఎట్లుంటుందో అట్లే దర్శనమిస్తున్నాడు. ఇంకొక చోట మనకి త్రిశూలం డమరుకం రూపంలో కూడా ఆ గణపయ్య దర్శనమిస్తున్నాడు. ఇక మనందరికీ తెలిసిందే అయోధ్య రామ మందిరం బాలకృష్ణుడుగా అండ్ దాంతోపాటు అయోధ్య రాముడిగా కూడా ఈసారి గణపయ్య దర్శనాలు జరుగుతున్నాయి. అట్లా కేవలం పెద్ద పెద్ద విగ్రహాలు మండపంలో పెట్టుకోవడానికే కాదు, చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లలో పెట్టుకోవడానికి, స్కూళ్ళలో పెట్టుకోవడానికి, అట్లాంటి విగ్రహాలు కూడా ఈసారి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కాకపోతే ఆ విగ్రహాలు ఏవి కూడా ధూళిపేటలో తయారు చేయలేరు. ఇవన్నీ కూడా షోలాపూర్ నుంచి వచ్చినాయి. అందుకనే కాస్త కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. కానీ మనసుకు నచ్చిన గణపయ్య ఇంటికి వస్తానంటే కాస్ట్ గురించి ఆలోచించే భక్తులు లేకుండా పోయినారు. అందుకని అట్లాంటి విగ్రహాలన్నీ కూడా హాట్ సేల్స్ అనమాట. ఇట్లా వెట్టుడే ఆలస్యం గబగబా సేల్ అయిపోతున్నాయి. అట్లాంటి విగ్రహాలు థీమ్తో ఉండే ఏ గణపతి విగ్రహాలు అయినా కూడా మినిమం 5,000 పెట్టాల్సిందే ఇంటికి తీసుకోవాలంటే. సో అట్లా తీరు గణపయ్య ఇట్లా దేవతామూర్తులతో పాటు ఎన్నో వాహనాలతో కూడా ఈ ఏడాది భక్తులకు దర్శనమిస్తున్నాడు.